ఇక్కడ చూడండి గైస్, మా అమ్మోళ్ళ ఊర్లో అయితే అన్నదానానికి ఎంత క్రౌడీగా ఉంటుందో. ఇక్కడైతే చాలా గోలగోలు చేస్తున్నారు, ఫుల్ సౌండ్. నేను ఎడిటింగ్లో అయితే 5% వాయిస్ పెట్టాను దీనికి సౌండ్ అయితే, ఎందుకంటే నేను మాట్లాడే వాయిస్ అయితే వినపడట్లేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో శ్రీరామనవమి అయిన నెక్స్ట్ 9 days ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఒక్కొక్క రోజు అయితే పూజ చేస్తారు. తర్వాత 2 or 3 days వదిలేసి పుషప్పల్లి జాతర చేస్తారు. గైస్, మా మామ కూతురు మిల్కీది అయితే నామకరణం ఉంది. రేపైతే మిల్కీ ఫేస్ అయితే రివీల్ చేయబోతున్నాను నేను. మేమైతే మల్లెపూలు కుట్టాము. ఇదైతే మిల్కీ కనేసి చిన్న హారం అయితే కుట్టాము. మేమేమంత ఎక్స్పర్ట్స్ కాదు, ఏదో కుట్టాము. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇదంతా ముగించుకొని మా మమ్మీకి అయితే ఒక షేక్ అయితే చేసిస్తున్నాను. గైస్, మా మమ్మీ అయితే ఒక డయట్ అయితే చేస్తుంది. ఆ డయట్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే తీసి పెడతాను. ఇప్పుడు మా మమ్మీ అయితే బిజీగా ఉంది, కొంచెం ఫ్రీ కానీ అనేసి నేను వెయిట్ చేస్తున్నాను. మా మమ్మీ ఫ్రీ అయిన తక్షణం నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను, మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ పనులంతా చేసేసి నేను వచ్చి పనుకున్నాను. మా తాత అయితే క్రికెట్ చూస్తున్నారు. మాకైతే 2 fans తిరుగుతూనే ఉండాలి, ఒక టేబుల్ ఫ్యాన్, ఒక సీలింగ్ ఫ్యాన్, లేకపోతే నిద్ర పట్టదు. ఇంకా రేపు ఫంక్షన్లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బీ వాచింగ్.